ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పారదర్శకమైన తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులను అందోల్ ఆర్డీఓ రమేష్ బాబు కోరారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశంలో చౌటకూరు తహసీల్దార్ నామాల కిష్టయ్య, ఎంపీడీఓ శంకర్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఆర్డీఓ రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 94% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ నెల 24వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఫస్ట్ మనకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమైతే పోలీస్ స్టేషన్ వైపు వచ్చినాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిందా, మొత్తం మంది చేసిందా, కొందరు ఉన్నారు చేయాల్సిన వాళ్ళు. ఇవల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% కంప్లీట్ కావాలి. దాదాపు మనకు 17,826 మొత్తం ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్లకు గాను 17,384 కంప్లీట్ చేసే డిస్ట్రిబ్యూషన్. రిమైనింగ్ 447 ఫామ్స్ ఈ రోజు ఇంకా చేయాల్సిందే. కాబట్టి ఈ ఫామ్స్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకోవాలి. యాజ్ వెల్ కలెక్టర్ సార్, సిఓ సార్ ప్రకారం. రెండోది నెక్స్ట్, ఈ ఫామ్స్ అన్ని కూడా వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఆ ఓటర్ల దగ్గర నుండి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసినటువంటి ఫామ్స్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఫిల్ చేయడం ఏంటనేది మీకు ఐడియా ఉందా, అవగాహన ఉందా లేదా ఎవరికైనా? దాని గురించే మనం ఈరోజు మన మీటింగ్ అనేది కూడా మళ్ళీ ఒకసారి మీకు ఏ విధంగా ఫామ్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనకు తెలిసినప్పుడే మనం ఓటర్కి తెలుపుతాం. ఓటర్ కొందరికి తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చదువుకున్న వాళ్ళకు ఆ ఫామ్ గురించి తెలియదు, ఎలా నింపాలి, ఏం నింపాలి అనేది కూడా డౌట్ ఉంటుంది. నింపడం వస్తుంది, బట్ కొంత డౌట్ ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని కరెక్ట్గా నింపడం ఏ విధంగా అనేది మనం కూడా తెలుసుకోవడం ఒకటి, వాళ్ళకు నింపిస్తాం. లేకపోతే ఏదైనా వాలంటీర్గా ఎవరైనా నింపచ్చు. లేకపోతే మనకు బిఏఎస్ ఉన్నారు, మనకు ప్రతి బిఏఎస్ కూడా ఒక బిఏఎస్ పార్టీ వైద్యులు పెట్టింది, వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ సహకారం కూడా మనకు కంపల్సరీ ఉండాలి. ఎవరితోనైనా మనం ఫామ్కు నింపించుకోవచ్చు. ఓటర్ మనం ఒకసారి ఇప్పుడు ఫామ్స్ ఏ విధంగా నింపాలి, ఏంటిది ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఓటర్ లిస్టులో మనకి ఇప్పుడు ఏవైతే ప్రతి ఓటర్ ఉన్నారో ఆ ఓటర్కు 2 ఫామ్స్ వచ్చినాయి. 2 ఇచ్చినామా, అందరికి ఇచ్చినాగా 2. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 2 చొప్పున వాళ్ళ ఫామ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఫామ్ ఫిల్అప్ చేసి ఎట్లా అనేది మనం ఒకసారి దీనికి ఏముంది చూద్దాం. ఫస్ట్ ఏముంది, మనకు పైన డీటెయిల్స్ ఉన్నాయి. మనకు ఎన్యూమరేషన్ ఫామ్ గా ఓటర్ పేరు సంబంధించింది, ఓటర్ గుర్తింపు కార్డు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి 2 బాక్సులలో. దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నది, ఒకటి బార్ కోడ్ ఉన్నది. మీరు ఇదే కదా బార్ కోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ అయినట్టుగా. దాని పక్కకి ఏమున్నది, ఫోటో ఉన్నది. ఏది ఫోటో ఇస్తే ఏ ఫోటో అయితే ఉన్నదో ఆ ఫోటో మనకు వచ్చింది. ఇవన్నీ ప్రింటెడ్ వచ్చింది. దీంట్లో దాని పక్కకి ఏమున్నది, ఒక బాక్స్ ఉన్నది. అందులో మనకు ఫోటో ప్రతి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అంటించి మనకి ఇవ్వాలి. అది కూడా ఏది ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి. ఏది ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. రైట్. ఈ వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉంటే మంచిది. వెనుక బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, డిఫరెంట్ మనకు వస్తూ ఉంది. కానీ వైట్ కలర్ ఉన్నట్టయితే మనకు ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటానంటే
మనం ఓటర్ లిస్ట్ మనకు వచ్చినప్పుడు వెనక కూడా డార్క్ కలర్ ఉంటే వీళ్ళ ఫోటోల ఫేస్ అంతా కూడా డార్క్గా రావాలి, గుర్తుపట్టు కొంచెం కష్టమైంది. కాబట్టి మీరు చెప్పుండి వాళ్ళ ఫోటోలు ఇచ్చేటప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టయితే మనకు వాళ్ళ ఫోటో ప్రజెంట్